హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది. ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్లో మంటలు చెలరేగడంతో సీజ్ చేసిన ఎవిడెన్స్తో పాటు కంప్యూటర్లు కాలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు దగ్ధమైనట్లు చెబుతున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే 2 అంతస్తుల ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్లోనే కీలకమైన డేటా ఉంటుంది. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లోనే కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాల విశ్లేషణ జరుగుతుంది. ప్రధానంగా డిఎన్ఏ, ఫింగర్ ప్రింట్స్, మొబైల్ డేటా, వీడియోల విశ్లేషణతో పాటు అన్ని ఎవిడెన్స్ అనాలిసిస్లోనూ ఎఫ్ఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ల్యాబ్లోని డేటాపై ఆందోళన రేగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అన్ని కీలక కేసులు ఈ ల్యాబ్కే వస్తుంటాయి. ఇక్కడే ఆ డేటా అంతా భద్రపరుస్తుంటారు. ఇప్పుడు అగ్ని ప్రమాదంలో ఆయా కీలక డాక్యుమెంట్లు కాలిపోయాయా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అగ్ని ప్రమాదం జరిగిన నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయాన్ని తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ పరిశీలించారు. ల్యాబ్లోని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు కాలిపోయాయని వెల్లడించారు. నేను ఇప్పుడు బిల్డింగ్ కూడా ఎగ్జామిన్ చేశాను. ప్రైమా ఫేసి ఇట్ అపియర్స్ టు బి సమ్ షార్ట్ సర్క్యూట్ ఇష్యూ. ఫస్ట్ ఫ్లోర్లో చివరిలో ఒక కంప్యూటర్ రూమ్ ఉంది. దాంట్లో ఒక ఎంసీబీ స్విచ్ బోర్డు ఉంది, ఎలక్ట్రికల్ బోర్డు. అక్కడ నుంచి ఈ ఫైర్ మొదలైంది మా అనుమానం. ప్రైమా ఫేసి ఇట్ అపియర్స్ టు దట్. ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ అండి. దాంట్లో రకరకాల ఐటమ్స్ ఉంటాయి ఫోరెన్సిక్ టెస్టింగ్ కోసం, ఎగ్జామినేషన్ కోసం. డిఫరెంట్ శాంపల్స్ విల్ ఆల్సో బి దేర్. అయితే ఈ పర్టికులర్ రూమ్లో కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి. దాంట్లో ఫోరెన్సిక్ సంబంధించిన వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, అనాలిసిస్ చేస్తారు. సో ఇట్ హ్యాపెండ్ ఇన్ దట్ రూమ్ ఓన్లీ అండి. ఇప్పుడు నేను ప్రైమా ఫేసి చూశాను. ఫస్ట్ టైం చూస్తే సమ్ డ్యామేజ్ ఇదే డెఫినెట్గా కొన్ని కంప్యూటర్స్, కొన్ని ప్రింటర్స్, స్కానర్స్ అండ్ సమ్ ఫర్నిచర్ డెఫినెట్గా ఖాళీ అయింది. అది నేను చూసుకున్నాను. ఇదిలా ఉంటే ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఓటుకు నోటు కేసులోని వాయిస్ రికార్డుల్ని మాయం చేయడానికేనా అనే డౌట్ వస్తుందన్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ లాంటి కల్పిత రాజకీయ కేసుల్లో సాక్ష్యాల కొరత కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు కేటీఆర్. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై అనుమానాలున్నాయన్నారు. అనేక కేసులకు సంబంధించిన ఆధారాలు ఎఫ్ఎస్ఎల్లో ఉండడంతో అనుమానాలపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ దాంట్లో అనేకమైనటువంటి మరి దర్యాప్తుకు సంబంధించినటువంటి డాటా ఆ కంప్యూటర్లలో ఉందని, అవన్నీ కాలిపోయాయని తెలుస్తూ ఉంది. కొన్ని హై లెవెల్ కేసెస్ కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది. అది ఓటుకు నోటు కేసు కావచ్చు, లేక ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు. అన్ని రకాలుగా డాటా అందులో ఉన్నది కాబట్టి దానిపైన అనేక రకాల అనుమానాలు రోజు టీవీలో వస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరోవైపు ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎఫ్ఎస్ఎల్ అధికారి ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక కావాలనే ఎవరైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. జ్యోతి, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఏం నష్టం జరిగింది, ఏమైనా అన్ని ఇంపార్టెంటే ఉంటాయి కాబట్టి వాటిని ఏమన్నా రీకలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారా, ఏమంటున్నారు అధికారులు? పృథ్వీ, ఎఫ్ఎస్ఎల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదపు ఘటనకు సంబంధించి నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫోరెన్సిక్ సంబంధించినటువంటి సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి కార్యాలయాన్ని. అయితే ఈ కార్యాలయం అంతా కూడా G+2గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఈ ప్రమాదం సంభవించింది. ఉదయం 10:22 ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా కూడా ఒకవైపు ఆ ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఒకవైపు ఎస్బీకి సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈ యొక్క ఫైర్ ఘటనకు సంబంధించి లోపల ఏవైతే కంప్యూటర్లు కావచ్చు, అంతేకాకుండా డిఎన్ఏకి సంబంధించినటువంటి విశ్లేషణ, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇంకా ఇతర అంశాలకు సంబంధించినటువంటి
ఆధారాలన్నీ కూడా ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్లోనే ఉంటాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో జరిగేటటువంటి కీలక కేసులకు సంబంధించినటువంటి ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఇక్కడికే తీసుకొని వచ్చి భద్రపరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో యొక్క ఫైర్ ఏదైతే ఎంసీబీ నుంచి అక్కడ స్విచ్ బోర్డు నుంచి మంటలు వ్యాపించి ఉంటాయనేది ఒక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామంటూ కూడా ఫైర్ డీజీ మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ఒకవైపు కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి వాయిస్ రికార్డులని మాయం చేయడానికి ఇటువంటిది చేశారా అని ఒక అనుమానం వ్యక్తపరుచడంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ లాంటి కల్పిత రాజకీయ కేసుల్లో కూడా సాక్ష్యాల కొరత ఉంచడానికి కప్పిపుచ్చడానికి ఇటువంటిది జరిగిందా అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసినటువంటి ఆ పరిస్థితి చూసాం. మరొక వైపు కేంద్ర మంత్రి కూడా దీని మీద స్పందించడం జరిగింది. చాలా అనుమానాలు వస్తున్నాయంటూ కూడా కేంద్ర మంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా కూడా ఇది ఏ కారణాల వల్ల ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఎందుకనంటే ఇది అనుకోకున్నటువంటి జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటననా లేదు అంటే ఎవరైనా చేశారన్న దానికి సంబంధించి కూడా ఒకవైపు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. క్లిష్టంగా ఏదైతే ఆధారాలకు సంబంధించినటువంటి భద్రత ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక్కడే భద్రపరుస్తూ ఉంటారు కాబట్టి ఆ కీలకమైనటువంటి ఆ కంప్యూటర్లు కావచ్చు హార్డ్ డిస్క్లు కాలిపోయినట్లు కూడా చెప్పారు కాబట్టి ఒకవైపు పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్ జ్యోతి.